ధనవంతులు తినే బియ్యాన్ని పేదవారికి అందించాలనే లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని నారాయణపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కొత్తకొండ సమ్మయ్య అన్నారు. రేగొండ మండలం నారాయణపూర్ గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ 8లో గ్రామ కమిటీ అధ్యక్షుడు కొత్తకొండ సమ్మయ్య ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికంటే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద వర్గాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొజ్జం రవి, మండల యూత్ నాయకులు కోయిల క్రాంతి పాల్గొన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇచ్చిన పథకాలను బట్టి ఇప్పుడు మన సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన ఈ సన్నబియ్యం పథకము మన ప్రజలకు చాలా బీద ప్రజలు ఉన్నందువలన వాళ్లకు కడుపు కోత లేకుండా ఈ సన్నబియ్యం ఇచ్చినందుకు మన భూపాలపల్లి నియోజకవర్గం సత్యన్న గారికి నా అభివందనాలు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారికి నా అభివందనాలు. ఇటువంటి పథకాలు జరగలేదు, ఏ పథకాలు రాలేదు, మనకు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఇవి మనకు అనుకూలమైన గవర్నమెంట్ పథకాలని మా అభిప్రాయం. సన్నబియ్యం పథకాన్ని మన గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాన్ని ప్రజలకు అందించాలని పట్టుదలతో కృషి చేసి ముందుకు నడిపిస్తున్న మన గౌరవశ్రీ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణ గారికి కృతజ్ఞత తెలుపుతూ ప్రతి ఒక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రోజులో 24 గంటలు ఉంటే 18 గంటల పాటు మన సత్యనారాయణ గారు పేద ప్రజల కోసం పోరాడుతున్నారు. ఒక్క నిమిషం కూడా ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తున్న మన గౌరవశ్రీ గండ్ర సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మరెన్నో పథకాలని ప్రజలకు అందించాలని, ఈ సన్నబియ్యంతో పాటు ఇంకో 9 సరుకులు కూడా మన రాబోయే కాలంలో మన ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకు తెలియజేస్తున్నాను. మరియు ఇలాంటి పథకాలను మరి ఇంకెన్నో తీసుకొచ్చి ప్రజలకు తీసుకురావాలని, ప్రజల్లో పెట్టాలని, ఇంతేకాకుండా ఉచిత బస్సులు ఇచ్చింది. ఇంకోటి నిరుద్యోగ వృత్తి కూడా మహిళలకు అందించే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరియు ఇలాంటి పథకాలు ఇంకెన్నో చేయాలని నేను మా గండ్ర సత్యనారాయణ గారిని కోరుకుంటూ, ఆయనకు దేవుడు ఇంకా శక్తివంతమైన శక్తినిచ్చి మా గురించి, మా పేద ప్రజల గురించి పోరాడాలని, అసెంబ్లీలో కూడా మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము.